గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తమ ప్రభుత్వం మాటలు కాకుండా చేతల్లో నిరూపిస్తున్నామన్నారు. జనగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బై ఎలక్షన్స్ అక్కడ రేషన్ కార్డులు ఇచ్చిర్రేమో వాళ్ళు, ఎందుకు ఓట్ల రూపంగా చూసి అక్కడ వాళ్ళు గెలవాలని చెప్పి అన్ని ప్రయోగాలు చేసిండ్రు కాబట్టి అక్కడ ఇచ్చిండ్రు. కానీ వాళ్ళ లెక్క అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఇంకా దేనికో రేషన్ కార్డులు ఇవ్వడం కాదు. గతంలో కూడా రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రేషన్ కార్డులు చాలా ఇచ్చిండ్రు. కానీ దాని తర్వాత ఎక్కడ కూడా రేషన్ కార్డులు అనేది మనకు రాలేదు. ఏది అడిగినా కానీ రేషన్ కార్డు ఉందా అంటుంది. ఏది ప్రభుత్వ పథకమైనా లేకపోతే ఇంకేమైనా కానీ కొన్నిటికి రేషన్ కార్డు అవసరం అవుతుంది. కానీ ఇబ్బంది పడుతున్నారు, కానీ రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. అట్లా ఉంటే కష్టం అని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేద వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి పేద వాళ్ళకు కూడా ఉపయోగపడితే రేషన్ కార్డులు అనేది. ఇంకా సన్న బియ్యం అయితే మీరు చూస్తున్నారు. సన్న బియ్యం ఇప్పుడు ఎవరు ఇంతకు ముందు ఏం చేసేటోళ్ళు, దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అమ్ముకునేటోళ్ళు, అమ్ముకోవడమో పిల్లు పట్టించుకోవడమో చేసేటోళ్ళు. సన్న బియ్యం వస్తుంది, మంచిగా వండుకొని తృప్తిగా తింటున్నారు. ప్రతి ప్రభుత్వ పథకం కూడా అన్న మాట ప్రకారంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. అన్నీ ఒకటేసారి చెప్పేసి చారానా చేసి బారానా అన్నట్టు కాదు. మాటల కన్నా చేతలల్లో ఎక్కువ చూపిస్తుంది మన ప్రభుత్వం. రైతు భరోసా కూడా మననే అందరికి పడ్డది. రైతు భరోసా ఇంకా కూడా మన నియోజకవర్గాల విషయానికి వస్తే డెవలప్మెంట్ 100% మనం ముందే ఉంటాము. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీలు అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది, కాంగ్రెస్ వాళ్ళని.